హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఎంతో కొంత క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలోకి ఇంకా డివైన్ టైమింగ్ రాకపోవడానికి కారణం ఏంటి? అంటే మీకు డివైన్ టైమింగ్‌కి, ఇగో టైమింగ్‌కి డిఫరెన్స్ తెలియకపోవడం వల్లనా? లేకపోతే అంటే ఇంకేమైనా సిట్యుయేషన్స్ ఉన్నాయా? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. అంటే నేను ఇగో అనే వర్డ్‌ని ఎందుకు యూజ్ చేశానంటే, చాలా మంది అంటే పర్టిక్యులర్‌గా ఈ టైంలో ఇది అయిపోవాలి అనుకుంటారండి. అది అంటే యూనివర్స్ ప్రాసెస్ లేకపోతే కర్మ వలన మనం ఏంటంటే ఇలా ఫేస్ చేస్తున్నాం అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎలా అయినా సరే ఇది అయిపోవాలి అని ఆలోచిస్తారు కానీ, అంటే అది ఎందుకు అవ్వట్లేదు? దాని వెనక కారణాలు ఏంటి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ఏంటి పరిస్థితి అనేదైతే మనం రీడింగ్‌లో చూసినప్పుడు మనకు తెలుస్తుంది. యూనివర్స్ కూడా మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఈ 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఏది పిక్ చేసుకుంటారు? మీకు ఏ కార్డ్ బాగా కనెక్ట్ అవుతుంది అనే దాని ప్రకారం అయితే చూస్ చేసుకోండి. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఈ కార్డ్ నేను పెట్టడానికి ఒకటే రీజన్, డివైన్ టైమ్ అనేది చాలా మంది లైఫ్‌లో ఇంకా వచ్చుండదు. అంటే అందరికీ లైఫ్ అనేది ఒకేలా ఉండదు కదా! చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ కొంతమంది ఒక 1 ఇయర్ నుంచి సఫర్ అవ్వడం, లేకపోతే 2 ఇయర్స్ నుంచి సఫర్ అవ్వడం, లేకపోతే ఒక 5 ఇయర్స్ నుంచి సఫర్ అవ్వడం. కొంతమందయితే 10 ఇయర్స్ నుంచి కూడా సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. అంటే డిఫరెంట్ కేటగిరీస్‌లో వ్యక్తులైతే ఉంటారండి. ఇలా సఫరింగ్స్ అనేవి వస్తున్నాయి. అంటే వాళ్ళ లైఫ్‌లో థింగ్స్ ఏవి కూడా వాళ్ళు అనుకున్నట్టుగా మూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు మోస్ట్‌లీ వాళ్ళ లైఫ్‌లో డివైన్ టైమింగ్ అనేది రాకపోవడమే కారణం అని చాలా కామన్‌గా మాట్లాడుకుంటారు. అలానే అంటే ఈ కార్డ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే టైం అనేది కొంత స్లోగా ముందుకు వెళ్తున్నా, మీరు ఏది కంట్రోల్ చేయలేకపోతున్నా యూనివర్స్‌ని ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. యూనివర్స్‌కి రీజన్స్ ఉన్నాయి. అది మీకు తెలియకపోవచ్చు. బట్ డెఫినెట్‌గా కర్మ ప్రకారమే యూనివర్స్ ఆపరేట్ అవుతుంది కాబట్టి యూనివర్స్‌కి అన్నీ తెలుసండి. అందుకే కార్డ్ అయితే పెట్టాను. అంటే రష్ అవ్వకూడదు. కొంత స్లో డౌన్ అవ్వాలి. అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో థింగ్స్ అనేవి ఇలానే అయిపోవాలి అని అనుకుంటుంటారండి. అంటే పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేసినప్పుడు మోస్ట్‌లీ అలాంటి డెస్పరేషన్ ఉంటుంది. ఆ సిట్యుయేషన్ ఇప్పుడే వర్కౌట్ అయిపోవాలి, ఇలానే జరిగిపోవాలని. ఏదైనా రైట్ టైమ్‌లోనే జరుగుతుంది. అది మీకు తెలుసు. బట్ అంటే నేనిక్కడ అందుకే చెప్తున్నాను కదా! డివైన్ టైమ్ రాకపోవడానికి నీ ఇగోయే కారణమా? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఇగో వల్ల అంటే ఇలానే జరిగిపోవాలి, అలానే అంటే ప్రతీదీ ఉండాలి అనుకోని డెస్పరేట్‌గా ఉంటారండి. అలా ఉన్నప్పుడు కూడా యూనివర్స్ ఏంటంటే అలాంటి వాళ్ళని మరికొంచెం కావాలనే పరీక్షిస్తుంటది. చూద్దాం అసలేంటి పరిస్థితి అనేది. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లోని పాస్ట్‌లో కొన్ని న్యూ బిగినింగ్స్ జరిగాయండి. అంటే అవి మీకు చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చాయి. కాకపోతే ఈ హ్యాపీనెస్ అనేది మీకు ఎక్కువ రోజులు లేదండి. అంటే మీకేమనిపించిందంటే మళ్ళీ మీ లైఫ్ సేమ్ ఓల్డ్ వేలోనే ముందుకు వెళ్తుంది. మీ లైఫ్ ఏంటంటే ఎక్కడా కూడా బెటర్ అవ్వట్లేదు. లేకపోతే మీరేంటంటే ఎప్పుడు హోప్ పెట్టుకున్నా లేకపోతే లైఫ్ ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అనుకోని ఆలోచిస్తున్నా సరే అలా ముందుకు వెళ్ళట్లేదు. మీరేంటంటే ఎక్కడో కానీ సఫర్ అవుతున్నారండి. కాకపోతే ఇక్కడ మీ లైఫ్‌లో డివైన్ టైమింగ్ అనేది రాకపోవడానికి రీజన్ మాత్రం మీ ఇగో కాదు. ఇగో వల్ల డివైన్ టైమింగ్ అనేది రాలేదు అని మాత్రం నేను చెప్పనండి. ఎందుకంటే
ఇక్కడ మీరు పాస్ట్‌లో కొంత సఫర్ అయ్యారండి. పాస్ట్‌లో కొంత హోప్ పెట్టుకున్నారు. కాకపోతే అదేంటంటే మీకు వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయినా సరే మీరేంటంటే ఇంకా పాస్ట్‌నే హోల్డ్ చేస్తున్నారండి. మీరేంటంటే ఈ పాస్ట్ నుంచి ఎనఫ్ లెసన్స్ నేర్చుకోలేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే అవేకెన్ అవ్వలేదని చెప్పొచ్చు. చాలా మంది అడుగుతారండి అసలు అవేకెనింగ్ అంటే ఏంటి? అదేంటో కూడా మాకు తెలీదు అని. అవేకెనింగ్ అంటే ఇప్పుడు మీ సిట్యుయేషన్స్‌లోని ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది మీకు డిఫరెన్స్ తెలియాలండి. ఆర్ ఎందుకది జరిగింది? సో, అసలు అది జరగడం వల్ల మీ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది? సో, దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇలా ప్రతీదీ కూడా మీకు క్లారిటీ ఉంటే అవేకెనింగ్ జరిగినట్టుగా. ఇప్పుడు మీకది క్లారిటీ లేదు. ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. సో, అసలు లైఫ్ ఎందుకలా వెళ్తుందో కూడా మీకు అర్థం అవ్వట్లేదు అంటే, మీలో ఆ అవేకెనింగ్ అనేది జరగనట్టే. సో, అలా జరగలేదు అంటే ఇంకా మీ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది? అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకోసం మీకే తెలీదండి. మీ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నవి ఎందుకు జరుగుతున్నాయో మీకే తెలీదండి. వాటికి మీరు ఆన్సర్స్ వెతకడానికి ట్రై చేయట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ వెతికితే మీకు అర్థం కానప్పుడు మీరు ఆ పజిల్‌ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయనప్పుడు మీ లైఫ్ ఎలా బెటర్ అవుతుంది? అంటే మీ లైఫ్‌లోకి డివైన్ టైమింగ్ అనేది ఎందుకు రావట్లేదు అంటే పాస్ట్ అటాచ్‌మెంట్ అండి. మీరేంటంటే పాస్ట్‌తో ఒక టైప్ అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. లైఫ్ ఏంటంటే అంటే ఆ పాస్ట్‌లోని మీరు ఏదైతే కోరుకున్నారో దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలి అనే అంటే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అందుకే మీ లైఫ్‌లోని ఏంటంటే చేంజెస్ అనేవి రావట్లేదు. మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో క్లారిటీ కోసం చూస్తున్న లైక్ ఏంటంటే క్లియరెన్స్ అనేది రావాలి. ఈ సిట్యుయేషన్‌లో ఇప్పటికైనా క్లియరెన్స్ వస్తే బావుంటుంది అని మీరు అంటే ఎంత అనుకుంటున్నా సరే అది జరగట్లేదండి. నాకు తెలిసి ఇప్పుడు మీ లైఫ్ అయితే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగుంది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఛాలెంజెస్ అనేవి ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఛాలెంజెస్ అనేవి క్లియర్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఛాలెంజ్ వస్తుంది కదా! సో, ఇది మీరు ఫేస్ చేస్తుంటారు. ఇంకొక ఛాలెంజ్ వస్తుంది ఈ గ్యాప్‌లో. సో, ఈ ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ అనేది క్లియర్ అవ్వట్లేదు. ఇది కూడా ఒక బర్డెన్‌లా ఉండిపోతుంది. సో, మీకేమనిపిస్తుందంటే లైఫ్ ఏంటి ఇలా ఉంది? అంటే ఒకటి తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. అసలు సుఖాలు రావట్లేదేంటి? అసలు జీవితంలో ఎప్పుడు సుఖం వస్తుంది? అసలు సుఖంగా ఉండే యోగం ఉందా? అని మీకు మీరే చాలా అంటే అనుకుంటున్నారండి. ఇది ఎందుకు అంటే మీలో అవేకెనింగ్ అనేది జరగలేదు. సో, మిమ్మల్ని మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ నుంచి డీటాచ్ చేసుకుంటున్నప్పుడు మీకు ఏది ఇంపార్టెంటో అది మాత్రమే హోల్డ్ చేసి మీకు ఇంపార్టెంట్ కాదు అనిపించింది మీరు విడిచిపెట్టాలండి. అప్పుడే మీ లైఫ్ బెటర్ అవుతుంది. నాకైతే ఇక్కడ క్లియర్‌గా ఎలా అనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఇప్పుడు న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. సో, ఈ న్యూ బిగినింగ్స్ కూడా జరిగినప్పుడు సేమ్ మీకు పాస్ట్‌లో ఎలా అయితే కొంత హ్యాపీనెస్ అనేది కనిపించిందో, అలానే ఈ న్యూ బిగినింగ్స్ వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. అయితే ఈ న్యూ బిగినింగ్స్ జరగాలంటే కొన్నింటిని మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది. అంటే కొంత ఆ స్ట్రెస్ ఏదైతే తీసుకుంటున్నారో, ఆ స్ట్రెస్‌ని మీరేంటంటే విడిచిపెట్టేసి మీరేంటంటే ఓకే. ఇది మనకు అవసరం లేదు. అవసరం లేనివన్నీ కూడా ఎందుకు పట్టుకొని హోల్డ్ చేయడం. మనకి అవసరమైనవి ఏంటో అసలు మనం ఈ టైంలో దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేద్దాం అనుకోని మీరేంటంటే మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడం కోసం అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం మీ లైఫ్‌లో డివైన్ టైమ్ వచ్చినట్టేనండి. అంటే ఈ న్యూ బిగినింగ్ అనేది మీకు డివైన్ టైమింగ్ లాంటిదే అని చెప్పొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం. ఇది డివైన్ టైమింగ్ అవ్వాలా? కాదా? అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను యూనివర్స్ ఏంటంటే మనుషుల్ని పరీక్షిస్తుంటదండి. వాళ్ళకి ఎంత సహనం ఉంది, అలానే వాళ్ళు ఎంత కమిటెడ్‌గా ఉన్నారు. మెయిన్ ఏంటంటే మనిషికి ఒక కమిట్మెంట్ ఉండాలండి. మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే అది చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా మనకంటూ ఒక ఓన్ థింకింగ్ ఉండి మనం అంటే ఇండివిడ్యువల్‌గా అయినా సరే దాని కోసం స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు అపోజిట్‌లో 100 ఉన్నా, మీరు ఒక్కలే ఇటువైపు సోలోగా మాట్లాడే పరిస్థితి ఉన్నా, మీరు నిలబడి మాట్లాడాలంతే. బట్ ఆ 100%లో మీరు కలిసిపోతే మీకు ఈజీగా ఉంటదనుకుంటే ఏది కూడా జరగదు. ఇక్కడ అంటే మీ ఇగో వల్ల అయితే మాత్రం డివైన్ టైమింగ్ రావట్లేదని అనుకోవద్దు. మీకు ఇగో అయితే ఏం లేదు. కాకపోతే అటాచ్‌మెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయండి. సో, మిమ్మల్ని మీరు డీటాచ్ చేసుకొని మీరు ముందుకు వెళ్తే కానీ మీ లైఫ్‌లో అంటే డివైన్ టైమింగ్ చూడలేరేమో అనిపిస్తుంది. డివైన్ టైమింగ్ అంటే ఏం లేదండి. లైఫ్‌లో ఇప్పుడు స్టక్ అయిపోయి బ్లాకేజెస్ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ అవుతుంటే థింగ్స్ ఏంటంటే ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంటాయి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. మీకు కూడా అనిపించదు. ఓకే. ఇలా వర్కౌట్ అవుతుంది అని. అంటే ఇప్పుడు ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చేసారనుకోండి. ఆ డబ్బులు తిరిగి రావట్లేదు. సో, మీ ఎండ్ నుంచి మీరు ప్రయత్నాలైతే చేస్తున్నారు. మీరేంటంటే రకరకాలుగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే మీరు అదే పనిగా పెట్టుకొని ఇంకా లైఫ్‌లో అదొక్కటే అన్నట్టు మీరు ఉంటే ఏమవుతుందంటే
మిగతా వాటి మీద మీరు ఫోకస్ చేయలేకపోతుంటారండి. సో లైఫ్‌లో ఏంటంటే ఓకే. ఇదొక ఛాలెంజ్ ఉంది. బట్ ఇదే కాకుండా మనకి లైఫ్‌లో ఇంకా చాలా ఉన్నాయనుకుని మీరు వాటి మీద కూడా ఫోకస్ చేసి మీరేంటంటే వాటిని కూడా బెటర్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు మరీ అంత స్ట్రాంగ్‌గా ఒకటే హోల్డ్ చేయట్లేదు కాబట్టి డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే ఓకే. వీళ్ళు బ్యాలెన్స్డ్‌గా ఉంటున్నారు. వీళ్ళు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారు. సో వీళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం అనే వేలోని మీకు మనీ అనేది ఆ వేలో కాకపోయినా ఇంకొక వేలో రావడానికి సోర్స్ చూపిస్తుంది. ఆర్ అట్లీస్ట్ అలాంటి ఒక సోర్స్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. అది ఇక్కడ జరిగేదండి. అంటే డివైన్ టైమింగ్ అంటే అనుకున్నదే అనుకున్నట్టు జరిగిపోవడం కాదు. మనం ఊహించింది కూడా మనకి ఏదో ఒక వేలో జరిగి సపోర్ట్ చేయడం అన్నమాట. సో, ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మీ ఎమోషన్స్ ఏంటంటే కొన్నిసార్లు హైగా ఉంటున్నాయి. కొన్నిసార్లు నార్మల్‌గా ఉంటున్నాయి. కొన్నిసార్లు మీకేంటంటే చేంజ్ అవ్వాలనిపించట్లేదు. మీ కంఫర్ట్ జోన్‌ని కూడా మీరు విడిచిపెట్టట్లేదు. మీరు చేంజ్ అవ్వకపోతే మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ టైంలో మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి ఖచ్చితంగా జరగడానికి ఉన్నాయి. సో, ఇవి జరిగినప్పుడు కూడా మీకేమవుతుందంటే, ఇవి కూడా ఛాలెంజ్ లానే అనిపిస్తాయి. ఇంకా లైఫ్ ఏంటంటే మెస్ అప్ అయిపోతున్నట్టే అనిపిస్తది. మీరు మళ్ళీ దీని నుంచి ఎప్పుడు బయటకొస్తారంటే, నేను చెప్పినట్టుగా ఏది ఇంపార్టెంట్ కాదు అనుకోని మీరు ఫోకస్ చేసి, మీ వైపు నుంచి మీరు కొన్ని అంటే క్లియర్ చేయాలి అని డిటర్మైన్డ్‌గా కొంత న్యాచురల్‌గా యాక్ట్ చేస్తున్నప్పుడు బయటకి రావడం జరుగుతుందండి. బట్ ఒకటి మాత్రం నిజం. డివైన్ టైమింగ్ అయితే మాత్రం మీ లైఫ్‌లో చాలా స్పీడ్‌గానే వస్తది. ఎందుకంటే కార్డ్స్‌లో ఒక టైప్ ఆఫ్ ఫైర్ ఎనర్జీ ఉందండి. కాకపోతే మీలో ఆ ఫైర్ లేదు. మీరేంటంటే ఒక వాటర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. అంటే ఎమోషనల్ అవుతున్నారు. మీరు ఏంటంటే డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు. సో, మీ ఎమోషన్స్ వల్ల కూడా ఏంటంటే మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ అనేవి జరగట్లేదు. దీనికి ఇగోకి సంబంధం లేకపోయినా స్టిల్ మీ ఎమోషన్స్ ఇలా ఉన్నంత వరకు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ప్రాక్టికల్‌గా థింక్ చేయకుండా లైక్ ఆ పాస్ట్ అటాచ్‌మెంట్స్, పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ తోనే మూవ్ అవుతుంటే మాత్రం రోజు రోజుకి బర్డెన్ పెరిగిపోతది. రోజు రోజుకి కూడా కొత్త కొత్త ఛాలెంజెస్ కూడా వచ్చేస్తుంటాయి. లైఫ్ ఎలా ఉంటదంటేనండి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. బట్ ఛాలెంజెస్ మాత్రం ఎలా ఉంటాయంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనం ఒకటి క్లియర్ చేసినా చెయ్యకపోయినా వన్స్ ఆ ఫేజ్ కానీ చేంజ్ అయితే ఇంకొకటి వచ్చేస్తదండి. ఇదేంటంటే సైకిల్స్ అన్నమాట. సో, ఆ సైకిల్ ప్రకారమే ఏదైనా జరుగుతది. మోస్ట్‌లీ నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఈ టైంలో మాత్రం కొంచెం ఏది ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ ఇంపార్టెంట్ అయినా సరే ఎక్కువ దాని మీదే ఉండకుండా వేరే వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ కొంత బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం మీకిది బర్డెన్ అవ్వదండి. మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది మీరు చూస్తారు. లైక్ ఏంటంటే వచ్చింది డివైన్ టైమింగే అని మీకు రియలైజేషన్ కూడా వస్తది. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారండి చాలా రోజుల నుంచి. నా లైఫ్‌లో గుడ్ థింగ్స్ జరగాలి. నా లైఫ్ ఏంటంటే బెటర్ అవ్వాలి. నేనేంటంటే ఇలా ఉండకూడదు. మనిషి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు కానీ, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ సేపు ఉండట్లేదు. మోస్ట్‌లీ మీకేమవుతుందంటే, కాన్ఫిడెంట్‌గా ఉన్నంత సేపు పట్టట్లేదండి. మళ్ళీ కూడా డౌట్ అన్నమాట. అంటే ఇదే మీ ప్రయారిటీయా? కాదా? ఇది మీరు హ్యాండిల్ చేయగలరా? లేదా? మనిషికి ఎక్కడో కానీ క్లారిటీ లేదండి. మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు కానీ సెల్ఫ్ డౌట్ అసలు ఫుల్‌గా కన్‌ఫ్యూజన్ అన్నమాట. సో, జనరల్‌గా ఏమవుతుందంటే ఒక పర్సన్ మేనిఫెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉంచుకుంటారండి. అంటే మాకిదే కావాలి, ఇలానే జరగాలి అన్నట్టుగా. సో, ఇప్పుడు అలా కాకుండా ఆ టైంకి మాత్రమే అది ఉండి తర్వాత మళ్ళీ ఇంకేం వద్దు అంటే అయితే అయింది లేకపోతే లేదు. అంటే మేము ఇలా అనుకోవడం కూడా తప్పేనేమో, మేబీ అలా అనుకోకూడదేమో అనుకోని మీరు డౌన్ అయిపోతే మీ మేనిఫెస్టేషన్ ఇంకేం వర్కౌట్ అవుతుంది. యూనివర్స్ కన్‌ఫ్యూజ్ అయిపోతుంది ఫస్ట్. మీరు కాన్ఫిడెంట్‌గా ఏమి అడగట్లేదు. కాన్ఫిడెంట్‌గా ఏమి చెప్పట్లేదు. మీరేంటంటే రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు. క్లియర్‌గా నేను చెప్తున్నానండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకేం కావాలో కూడా మీకు క్లారిటీ లేదండి. కాసేపు ఒకటి కావాలనిపిస్తుంది. కాసేపు ఇంకొకటి కావాలనిపిస్తుంది. సో, ఇలా ఉండడం వల్ల కూడా యూనివర్స్ ఏం చేస్తుందంటే మీ లైఫ్‌లో ఏది ఇవ్వకుండా మీకేంటంటే అలా అక్కడే ఉంచుతుందనమాట. డివైన్ టైమ్ రాకపోవడానికి ఇది కూడా రీజన్ లానే చెప్పొచ్చు. ఎందుకంటే మనుషులకి ఏం కావాలో, వాళ్ళ లైఫ్ ఎలా ముందుకు వెళ్ళాలో తెలియనప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందిక్కడ. యూనివర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మనుషులు వాళ్ళు కోరుకున్న కోరికల ప్రకారం థింగ్స్‌ని ఆపరేట్ చేస్తది. కర్మ బేస్ చేసుకొని. ఎందుకంటే అసలు మీరది డిజర్వ్ చేస్తారో లేదో, మీరు వర్తియా కాదా అనేది మీ కర్మ బట్టే ఉంటుందండి. సో, అందుకే నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఇక్కడ మీరేంటంటే స్ట్రాంగ్ కర్మని కూడా హోల్డ్ చేస్తున్నారు. కాకపోతే ఎంత మీరు స్ట్రాంగ్ కర్మని హోల్డ్ చేసినా మీరు కరెక్ట్‌గా గాని మేనిఫెస్ట్ చేసినా మీకొక క్లారిటీ ఉన్నా సరే,
ఇవి వర్కౌట్ అవుతాయండి. కాకపోతే నేను చెప్పాను కదా, మూవ్‌మెంట్ అనేది మీకు తెలియాలి. లైక్ ఏంటంటే చేంజెస్ అనేవి మీరు చూడాలి అంటే, మీరు ఫస్టు చేంజ్ అవ్వాలి. అప్పుడే మీకు అర్థమవుతది. లేకపోతే ఇది స్లోగానే జరుగుతుంటది. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో మూవ్‌మెంట్ ఉంది కానీ, ఎనర్జీ అనేది ఎలా ఉందంటే, మీ ఎనర్జీ బట్టే థింగ్స్ అనేవి తొందరగా అయినా చేంజ్ అవుతాయి. లేకపోతే స్లోగా అయినా చేంజ్ అవుతాయి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ పిక్ చేసుకున్నారో, సో, ఈ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి అంటే ఫస్ట్ నేను చెప్తానండి ఇదెందుకు ఇక్కడ సెట్ చేశాను అనేది. సో, హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ ఏంటంటేనండి టైమ్‌ని ఇండికేట్ చేస్తదండి. అంటే టైమ్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. ఇది కరెక్ట్ టైమ్ కాదు. లేకపోతే మీరు రష్ అవ్వకూడదు అనే వేలో ఒక ఇండికేషన్ అన్నమాట. లైక్ ఏంటంటే మనకి ఎన్ని కోరికలున్నా మనకి వెంటనే అవి జరిగిపోవాలి అని ఉన్నా సరే, యూనివర్స్ మన సిట్యుయేషన్స్ మీద ఆపరేట్ చేస్తుంటది కాబట్టి, యూనివర్స్ రీజన్స్ ఉంటాయండి. ఆ టైంకి మనం అనుకున్నట్టుగా ఇవ్వకపోవడానికి. దాన్ని మనం ఏంటంటే అర్థం చేసుకొని మూవ్ అవ్వాల్సి ఉంటుంది. చాలా మంది ఏంటంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు రీయూనియన్ జరుగుతుందా అని అడుగుతారు. సో, రీయూనియన్ జరుగుతుంది అంటే ఎప్పుడు అని అంటారు. సో, మోస్ట్‌లీ అదేంటంటే ఒక 6 మంత్సో, ఒక 1 ఇయరో పట్టొచ్చు అని చెప్పినప్పుడు ఏంటంటే, సో, ఒక 3 మంత్స్‌లో అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఒక 2 మంత్స్‌లో ఏమైనా జరుగుతదా? అని అడుగుతుంటారు. అంటే ఇక్కడ మీ డెస్పరేషన్‌లో మీరు అడుగుతుంది కరెక్టే. కానీ ఆ టైమింగ్ అనేది కరెక్ట్ కాదు. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇవన్నీ కూడా హాల్ట్‌లో పెడుతుంటదండి. మీరు డిజర్వ్ చేసినప్పుడే మీకు అదిస్తుంది. ఏదైనా సరే మన లైఫ్‌లోకి వస్తుంది అంటే మాత్రం అదంత ఈజీగా రాదండి. దానికి మనం పే చేసే ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో, అందుకే ఏంటంటే రష్ అవ్వకూడదు అని చెప్తాను నేను. అంటే కరెక్ట్ టైమ్‌లోనే ఏదైనా జరుగుతది. బట్ మీ లైఫ్‌లో అసలు ఇప్పుడెందుకు డివైన్ టైమ్ రావట్లేదు? దానికి రీజన్ మీ ఇగోనా అని ఎందుకు చేస్తున్నానంటే, మనుషులకి ఏంటంటే ఇగో చాలా ఎక్కువ ఉంటదండి కొన్ని సందర్భాల్లో. అంటే ఎలా చెప్పాలంటే, కొన్ని సిట్యుయేషన్స్‌లో నాకు ఇప్పుడే అయిపోవాలి, ఇలానే జరిగిపోవాలి అని అంటారు. సో, అలా ఇప్పుడే జరిగిపోవాలి అని మీరు అనుకుంటే అవ్వదు కదా! మీ ఇగో వల్లే మీరు అలా కోరుకోవచ్చండి. బట్ యూనివర్స్ రీజన్స్ మాత్రం ఎప్పుడూ కూడా ఫెయిర్‌గానే ఉంటాయి. అందుకే అసలు చూద్దాం మీ లైఫ్‌లో అసలు డివైన్ టైమ్ రాకపోవడానికి రీజన్ అనేది మీ ఇగోనా? లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డివైన్ టైమ్ రాకపోవడానికి మీ ఇగోయే కారణం అండి. అంటే ఇగో అనే వర్డ్ నేను యూజ్ చేస్తున్నానని చెప్పి ఎవరు కూడా అఫెండ్ అవ్వద్దు. అది బిగ్ వర్డ్ లాగా కూడా కన్సిడర్ చేయొద్దు. దీనికి నేను రీజన్ కూడా చెప్తాను. సో దట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మీరు ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారనేది. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి మిమ్మల్ని డిసప్పాయింట్ చేసాయండి. మీరేంటంటే వర్కౌట్ చేసుకుందాం అనుకున్నారు. చాలా ప్రయత్నాలు చేశారు. మొత్తానికి మీరేంటంటే ఎక్కడో కానీ అంటే ఇది వర్కౌట్ అవ్వాలి అనుకోని మీ ఎండ్ నుంచి మీ 100% ఇచ్చినట్టే ఉన్నారు. అంటే ఇవ్వలేదు అని చెప్పను కానీ మొత్తానికి మీరు ప్రయత్నం అయితే చేశారండి. సో ఈ ప్రయత్నం చేసిన తర్వాత ఏమైందంటే ఇది ఎప్పుడైతే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదో మీకేమనిపించిందంటే, ఇంక మనం దీన్ని విడిచిపెట్టేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో! ఇంక మనం ఏంటంటే దీన్ని హ్యాండిల్ చేయలేమేమో! సో, దీన్ని మనం విడిచిపెట్టేద్దాంలే, వద్దులే, ఎందుకు మరింకా అని మీరేంటంటే, మీకు కష్టమైనా, మీకు అది ఎంత పెయిన్‌ఫుల్‌గా అనిపించినా సరే మీరేంటంటే ట్రై చేశారండి. దాన్ని విడిచిపెట్టేసి మీ లైఫ్‌ని మీరు చూసుకోవడానికి. ఇక్కడ మీరు చాలా ఫెయిర్‌గా డీల్ చేశారని చెప్పొచ్చు. నిజానికి ఇది ఇగో అయితే కాదిక్కడ. కాకపోతే ఇది విడిచిపెట్టేసి కొంత మీరు మీ లైఫ్‌లో ట్రావెల్ అవుతున్న తర్వాత మళ్ళీ కూడా మీకు ఎక్కడో కానీ మనసులో ఈ ఆలోచన పుట్టిందండి. ఇది వర్కౌట్ అవ్వడానికి ఇంకేమైనా ఛాన్స్ ఉందా? మనం ఇంకేమైనా చేయగలమా? అంటే మనుషులు అంత ఈజీగా ఏది గివ్ అప్ చేయలేరు కదా! వన్స్ వాళ్ళకి అటాచ్‌మెంట్ లేకపోతే చెప్పలేం కానీ అటాచ్ అయ్యారు అంటే అంత ఈజీగా అంటే అది కాదు, లేదు, అవ్వదు అన్నా సరే మనసు ఒప్పుకోదండి. మళ్ళీ మళ్ళీ అంటే అటే పుష్ చేస్తుంటది. మీకు అదే జరిగింది. అంటే ఇంక మూవ్ ఆన్ అవుదాం ట్రై చేశారు. కొంత దూరం వెళ్లారు. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ కూడా చూసారు. అంతా జరిగింది. అయినా సరే మళ్ళీ మనసేంటంటే ఇక్కడికే వచ్చిందనమాట. సో, ఇలా వచ్చినప్పుడు మీరేంటంటే ట్రై చేద్దాం అనుకోని చూస్తున్న ప్రతిసారి ఎక్కడో కానీ అది మీకు హోప్ కనిపించకపోవడం వల్ల మీరేంటంటే ఇది అవ్వాలి నాకు. ఎందుకు అవ్వట్లేదసలు? అంటే ట్రిగ్గర్ అయిపోయారండి మీరు. ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం,
అసలు నాకు అవ్వకపోవడం ఏంటి, లైక్ ఏంటంటే ఒక తెలియని ఎమోషన్ అన్నమాట. క్లియర్ కట్ గా చెప్పాలంటే డెస్పరేషన్ అని చెప్పొచ్చు. ఇగో అనే వర్డ్ కంటే కూడా మీ డెస్పరేషన్ వల్లే మీ లైఫ్ లో ఇది వర్కౌట్ అవ్వట్లేదు నిజానికి. ఇది యాక్చువల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అంటే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే 100% వర్కౌట్ అవుతుంది అని మీరు ఏంటంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడానికి లేదు. మీరు ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే కావాలి అనుకోవడం తప్పు కాదండి. కానీ అది అవ్వట్లేదు అంటే దాని రీజన్ ఏంటో మీకు తెలిస్తే ఓకే. ఇలాంటి రీజన్ ఉంది కాబట్టి ఇఫ్ యూనివర్స్ సపోర్ట్ ఉంటే యూనివర్స్ గైడ్ చేస్తే వర్కౌట్ అవుతుంది. లేకపోతే లేదు. అది ఓకే. బట్ మీరేం చేస్తున్నారు ఇక్కడ? రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేయట్లేదు అన్న వాళ్ళు ఎవరో డైరెక్ట్‌గా కామెంట్ పెట్టండి. ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టొచ్చు. బట్ ప్రయత్నం అయితే ఒక 85% చేస్తున్నారు. ఎక్కడా కూడా ఆగట్లేదు. సో, మీరేంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వాలి అని మీరు చేస్తున్నా అది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే ఇది డివైన్ టైమింగ్ కాదు. అండ్ డివైన్ టైమింగ్ మీరు అనుకున్నప్పుడు రాదు కూడా. పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ విషయంలో మాత్రం మీకు థింగ్స్ అంత ఈజీగా అయితే వర్కౌట్ అవ్వవు. దానికి రీజన్ ఏంటంటే మీరు వెళ్తున్న దారే సరిగ్గా లేదు. దానికి మీ ఎమోషన్స్ తోడయ్యాయి. ఆ ఎమోషన్స్ కూడా నెగెటివ్ అండి. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ మీకు అంటే ఎలా చెప్పాలంటే ఆశ కలుగుతుంది. మళ్ళీ ఎక్కడో హోప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వర్కౌట్ అవుతది అని. అది కనిపించినంత సేపు పట్టట్లేదు. మళ్ళీ కూడా ఫేడ్ అయిపోతుందన్నమాట. మీకు వచ్చే రోజుల్లో కూడా ఇదే జరుగుతదండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని ఎలా ఆపరేట్ చేస్తున్నారంటే మీ ఫియర్స్, మీ ఇన్‌సెక్యూరిటీస్, క్లారిటీ లేదు. అండ్ ఫ్రస్ట్రేషను, ఇరిటేషను, ఎమోషన్స్ అనేవి చాలా నెగెటివ్ ఎమోషన్స్. అండ్ కొంత మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తున్నారు. కొంత అంటే నెగెటివ్ పాత్ అయినా పర్వాలేదు కానీ అది కూడా ఫాలో అయిపోవాలనుకుంటున్నారు. అంటే మనిషిలోనేంటంటే ఆ టైప్ డెస్పరేషన్ ఉందండి. సో, ఆ డెస్పరేషన్ వల్ల మీ లైఫ్‌లో ఇప్పుడు డివైన్ టైమ్ రావాలి, ఈ సిట్యుయేషన్స్ ఇలా వర్కౌట్ అవ్వాలి అనుకున్నా సరే అవి జరగవంతే. ఎందుకంటే ఇక్కడ మీరు థింగ్స్‌ని మీ ఇగోతో ఆపరేట్ చేస్తున్నారు. మీకున్న తెలివితేటల్ని కానీ, లేకపోతే మీకున్న స్పెషల్ క్వాలిటీస్‌ని కానీ మీరు కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే అసలు మీరిక్కడ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ముందు లేదండి. యూనివర్స్ టైమింగ్‌ని మీరేంటంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీరు ఎంతసేపు మీ ఇగోతో ఇది అవ్వాలి, ఇలానే జరగాలి, ఇప్పుడే జరగాలి అనుకుంటున్నారు కానీ ఇది ఇప్పుడు జరగదండి. ఈవెన్ మీరేంటంటే ఇలానే ప్రయత్నం చేసి మీలో ఈ డెస్పరేషన్ ఇలానే ఉంటే అసలు డివైన్ టైమింగ్ అనేది కూడా అంత ఈజీగా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ రిలేటెడ్‌గా అయితే రాదు. అంటే మనిషి లైఫ్‌లో డివైన్ టైమ్ వచ్చినప్పుడు అన్నీ వర్కౌట్ అవుతాయి. బట్ బేసిక్‌గా ఇదేదో ఒక సిట్యుయేషన్ మాత్రం మీ ఓవరాల్ లైఫ్‌ని కంట్రోల్ చేస్తుందండి. ఈ సిట్యుయేషన్ వల్ల మీరేంటంటే డివైన్ టైమ్ అనేది మీ లైఫ్‌లోకి తీసుకురాలేకపోతున్నారు. ఆఫ్‌కోర్స్ యూనివర్సే తీసుకురావాలి. బట్ స్టిల్ అంటే మీ యాక్షన్స్ కూడా ఉంటాయి కదండీ! యాక్షన్‌కి రియాక్షనే కదా ఏదైనా సరే. సో, అందుకే ఇక్కడ ఏంటంటే మిగతా సిట్యుయేషన్స్‌లో కూడా బ్లాకేజెస్ అనేవి ఉంటున్నాయి. లైక్ ఏంటంటే ఓవరాల్‌గా లైఫ్ సాటిస్ఫైయింగ్‌గా లేదు. ఎందుకు లేదు? ఈ ఒక్కటే కదా మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది. బట్ ఓవరాల్‌గా ఎందుకు లేదు? దానికి రీజన్ అదేనండి. డివైన్ టైమింగ్ అనేది మీ లైఫ్‌లోకి రాకపోవడం వల్ల అది క్లియర్ కట్‌గా మొత్తానికే లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే మీరు అనుకుంటున్నారు. సరే మనం ఏదైనా చేసామంటేనే బ్యాడ్ లక్. లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తేనే బ్యాడ్ లక్. మనం ఏదైనా పని చేస్తేనే బ్యాడ్ లక్. ఏం జరగట్లేదు అని మీకు అలాంటి ఫీలింగ్ వస్తుంది. అసలు నిజానికి ఇది బ్యాడ్ లక్ కాదండి. మీరు చాలా లక్కీ పర్సన్ అని చెప్పొచ్చు నిజానికి. అయినా సరే ఆ లక్‌ని మీరేంటంటే ఎంజాయ్ చేయలేకపోతున్నారు. లేకపోతే మీ లైఫ్‌లో కొన్ని అంటే గుడ్ వేలో జరగట్లేదు అంటే మాత్రం ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్న వే ఒక్కటే మిగతా వాటిని కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. సో, నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. వచ్చే రోజుల్లోని కొంత ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేసినా, చెయ్యకపోయినా ఇది వర్కౌట్ అవుతుంది. బట్ మనం వెళ్తున్న దారి కానీ, మనలో ఉన్న ఈ డెస్పరేషన్ కానీ, మనం ఏంటంటే ఎలా అయినా సరే ఇది జరగాలి అనుకోని అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి యూజు ఉండదు. బట్ ఆ టైం వచ్చినప్పుడు థింగ్స్ ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ఈవెన్ ఇప్పుడు జరగకపోయినా సరే మన వరకు మనం ఉందాం పీస్‌ఫుల్‌గా. ట్రై చేద్దాం. అయితే అయింది లేకపోతే లేదు అనుకోని అలా ఉండి, మీ మెంటల్ స్టేట్ మీద మీరు ఫోకస్ చేసి, ఈ టైంలో ఏది కరెక్ట్ పాత్ లేకపోతే మీరు ఎందుకు అంటే అంత ఆక్యుపై అయిపోయి ఉండిపోతున్నారు ఈ సిట్యుయేషన్‌లో అని ఆలోచించుకొని, కొంత స్టేబుల్ అయితే మాత్రం మీ లైఫ్‌లో డివైన్ టైమ్ వస్తుందండి. ఆ డివైన్ టైమ్ అనేది ఎందుకొస్తుంది అంటే, మీలో ఈ ఇగో అనేది ఉండదు కాబట్టి. ఇగో అనే దానికంటే కూడా డెస్పరేషన్ అనొచ్చు. బట్ ఇగో అని కూడా అనాలండి. ఎందుకంటే
ఈ సిచ్యువేషన్ ని మీరు ఎందుకు అలా విడిచిపెట్టలేకపోతున్నారు, ఇది ఎందుకు అలా హోల్డ్ చేస్తున్నారు, ఇక్కడ మీకు పర్పస్ అనేది సర్వ్ అవ్వట్లేదు అని తెలిసినా సరే దీన్ని ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు అనే దానికి మీరు ఆన్సర్ మాత్రం చెప్పాలి. ఎందుకంటే మీ నుంచి ఆన్సర్స్ కోసం యూనివర్స్ వెయిట్ చేస్తుంది. ఏది కూడా మన లైఫ్ లో ఈజీగా రాదండి, దానికి మనం ఏదో ఒక రకంగా ప్రైస్ ని పే చేస్తూనే ఉంటాం. సో ఆ ప్రైస్ ని మీరు ఇక్కడ ఏ రకంగా పే చేస్తున్నారు అనేది యూనివర్స్ కి తెలియాలి కదా. ఎందుకంటే మీరు ఇలా డెస్పరేషన్ లో ఉంటే ఇది ప్రైస్ ని పే చేస్తున్నట్టు కాదు. అంటే మీకు అనిపించవచ్చు మేము చాలా పెయిన్ తీసుకుంటున్నాం అండి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం, సో ఇదే కదా మేము ప్రైస్ పే చేయడమే కదా అని. బట్ ఇది మీరు ప్రైస్ అనుకుంటే కాదు కదా, ఈ పాత్ ని మీరే చూస్ చేసుకున్నారు, యూనివర్స్ మీకు ఈ పాత్ ని ఏం చూపించలేదు. సో అంటే ఇక్కడ మీరేంటంటే కరెక్ట్ గా కానీ ఆలోచిస్తే యూనివర్స్ మిమ్మల్ని ఇలా నడిపించట్లేదు, మీకు మీరే ఇలా నడుస్తున్నారు, మీరే ఇది ఏంటంటే ఈ రకంగా డ్రాగ్ చేస్తున్నారు అని రియలైజ్ అవుతారండి. అలా రియలైజ్ అయ్యి చేంజ్ అయితే మాత్రం మీ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ వేలో వస్తాయి. ఎందుకంటే మీ కార్డ్స్ లో అలాంటి ఒక ఎనర్జీ ఉంది. యాక్చువల్ గా ఇప్పుడు మీరు చేంజ్ అయితే మోస్ట్లీ నేను క్లియర్ గా చెప్తున్నాను, సో ఈ టైంలో ఈ డెస్పరేషన్ ఆపేసి ఇదంతా కూడా ఇలా డ్రాగ్ చేయకుండా నార్మల్ గా కానీ మీరు ఉంటే ఒక 1 year లో మోస్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్ లో చేంజ్ అయితే మీరు చూస్తారండి. అదైతే నేను చెప్పగలను. లేదు ఇంకా ఎలానే ఉంటారంటే మీ ఇష్టమే, నేను దీనికోసం ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్ కు సంబంధించి డెసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక రైట్ ఉంటుందండి. సో ఆ రైట్ ని వాళ్ళు ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే వాళ్ళ లైఫే బెటర్ అవుతుంది. అదే నేనైతే ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు చేంజ్ అవ్వండి, మీలో చేంజెస్ అయితే రావాలి. మీకు ఏంటంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి, గుడ్ క్వాలిటీస్. నిజానికి ఒక పర్సన్ కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళే ఇంకొక పర్సన్ కి ఇన్స్పిరేషన్ అవుతారు, వాళ్ళు వేరే వాళ్ళకి పాత్ ని చూపిస్తారండి. సో మీలో అలాంటి క్వాలిటీస్ ఉన్నా సరే ఈ ఒక్క సిచ్యువేషన్ లో మాత్రం మీరు అలా లేరు, అంటే కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్ లా ఉన్నారు. అది ఎందుకు అంటే మీకే తెలియాలండి. అంటే అటాచ్మెంట్ అనేది ఉంది, నేను ఒప్పుకుంటాను. బట్ ఈ అటాచ్మెంట్ వల్ల మీ లైఫ్ ఏమైనా బెటర్ అవుతుందా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క సిచ్యువేషనే మీ ఓవరాల్ లైఫ్ ని కంట్రోల్ చేస్తుంది నిజానికి. వేరే ఛాలెంజెస్ అనేవి అసలు ఛాలెంజెసే కాదు, బట్ ఈ ఒక్క సిచ్యువేషన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేయడం వల్ల మిగతావి కూడా బ్లాకేజ్ లా కనిపిస్తున్నాయి. మోస్ట్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది మీ ఈగో వల్లనే జరుగుతుందండి, మీలో ఉన్న డెస్పరేషన్ వల్లనే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఇది మానేస్తారో ఇక్కడ నేను అంటే ఎలా ఆలోచించినా ఎలా చేసినా నాకే డేంజరు, నేను ఏంటంటే ఇలాగా రిస్క్ తీసుకోలేను, యూనివర్స్ నాకు ఏ దారి చూపిస్తే నేను ఆ దారిలోనే వెళ్తాను, లేదా నా లైఫ్ లో డివైన్ టైమింగ్ వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేస్తాను. డెఫినెట్ గా నాకు ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకొని మీరు కొంత స్లో డౌన్ అయితే, మీరు కొన్ని సాక్రిఫైసెస్ చాయిస్ చేసుకుంటే యూనివర్స్ మీరు డిజర్వ్ చేసేది మీ ముందుకు తీసుకొచ్చిస్తుంది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ మీ ఎండ్ నుంచి కొన్ని మీరు చాయిసెస్ సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుందండి. బట్ అది మీరు చేసుకోగలరా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పాను కదా, మీ కంఫర్ట్ జోన్ ని మీరు విడిచిపెట్టేసి మీరు ప్రయత్నాలు చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లేదు నేను అలా వర్క్ చేయలేను, నాకు అది కష్టము అంటే మరి మీ ఇష్టం అండి, అన్ని రోజులు ఎలానే ఉంటాయి. ఎందుకంటే మీరు యూనివర్స్ ప్యాటర్న్స్ ని ట్రస్ట్ చేయట్లేదు, మీరు కర్మాని బిలీవ్ చేయట్లేదు. అఫ్ కోర్స్ కర్మ బిలీవర్ అయ్యి ఉండొచ్చు మీరు, బట్ ఈ సిచ్యువేషన్ లో మీరు ఇది ఫేస్ చేస్తున్నారు ఇలా ఉంది అంటే కర్మ వల్లనే కదా. అంటే మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో దాని ప్రకారమే ఇదంతా జరుగుతుంది అనేది మీరు రియలైజ్ అవ్వాలండి. మీ ఎండ్ నుంచే చేంజెస్ అయితే రావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే మీ భయాలను విడిచిపెట్టేస్తారో మీరు ఏంటంటే ఫ్రీగా ఇక్కడ నాకేం జరిగినా పర్వాలేదు, బట్ నేను ఏంటంటే చేయాల్సిన ప్రయత్నాలు చేశాను, ఇంకా ఎలా ఉంటే అలా ఉంది అనుకొని మీరు ఉండండి, ఆటోమేటిక్ గా అన్ని వర్కౌట్ అవుతాయి. లేదు నేను ఏంటంటే నెగిటివ్ పాత్ ని కూడా చూస్ చేసుకుంటాను, నేను వ్యక్తుల్ని ట్రబుల్ చేస్తాను, లేకపోతే నేను సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేస్తాను అనుకుంటే ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. మీరు కంట్రోల్ చేసినా జరగదు అంతే, డివైన్ టైం రానప్పుడు ఎలా జరుగుతుంది. సో అది ప్రాబ్లం అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. సో అంటే ఈ కార్డ్ పెట్టడానికి రీజన్ ఒకటేనండి, టైం అనేది స్లోగా వెళ్తుంది. లైఫ్ లో థింగ్స్ ఏంటంటే అనుకున్నట్టుగా జరగట్లేదు. మీరు రష్ అయిపోయినా సరే అవి అలానే జరుగుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్ లో డివైన్ టైం అనేది రాలేదు.
సో డివైన్ టైం వచ్చినప్పుడు మోస్ట్లీ అంటే పెండింగ్ లో ఉన్న వర్క్స్ అన్ని కూడా ఫినిష్ అవుతాయండి. థింగ్స్ అనేవి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా చేంజ్ అవుతుంటాయి. బట్ ఇలా అంటే డివైన్ టైమింగ్ అనేది లైఫ్ లోకి రావాలి అంటే యూనివర్స్ కోఆపరేట్ చేయాలండి. యూనివర్స్ రీజన్స్ యూనివర్స్ ఉంటాయి. ఇఫ్ ఒక పర్సన్ లైఫ్ లో డివైన్ టైం రాలేదు అంటే మేబీ వాళ్ళ ఈగో అనేది ఒక రీజన్ అవ్వచ్చు. అది మేజర్ గా రీజన్ అండి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ లైఫ్ లో థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అని అనుకుంటారు. వర్కౌట్ అవుతుంది. బట్ ఇప్పుడే వర్కౌట్ అవ్వాలి, ఇలానే వర్కౌట్ అవ్వాలంటే అలా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు మాకు అది ఇంపార్టెంట్ అండి, మాకు అది అర్జెంట్ అండి. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఒక పర్సన్ కమిట్మెంట్ ఇచ్చారండి. సో ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మీరేంటంటే ఓకే అన్నారు. సో వీళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీ ఇంట్లో సిట్యుయేషన్స్ కొంత కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఇప్పుడు మీరేంటి ఈ పర్సన్ తొందరగా ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది. మా ఇంట్లో కూడా నేను చెప్పుకోవాలి. మా ఇంట్లో సిట్యుయేషన్స్ కూడా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయని మీరంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఆ పర్సన్ చెప్పట్లేదు అది ఓకే. బట్ మీ ఇంట్లో సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయని చెప్పి ఇక్కడ మీరు ఏదో ఒకటి జరిగిపోవాలి అని రష్ అయిపోతే అది జరగదండి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు కూడా ఒక పర్సన్‌కి ఎంత కమిట్మెంట్ ఉంది, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ విల్ పవర్‌తో ఉన్నారనేది చూడాలి అనుకుంటది. ఎందుకంటే ఏది కూడా మన లైఫ్‌లో ఈజీగా రాదండి. దేనికైనా సరే మనం ఒక ప్రైస్‌ని పే చేసి అంటే లైక్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేసాకే ఏదైనా మన లైఫ్‌లోకి వస్తుంది అనేది ఫ్యాక్ట్. సో అలాంటప్పుడు మీరు రష్ అయిపోయినా సరే ఏది జరగదు. కానీ మీరు అలా రష్ అయితే మీ ఇగో వల్ల థింగ్స్ అనేవి ఇంకొంచెం కాంప్లికేట్ అయిపోతాయి. అది రష్ అవ్వడం అంటే ఇగో అని మీరు ఎలా అంటారు అని అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇప్పుడు మీరు మీ ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తేనే కదండీ రష్ అవుతారు. ఇప్పుడు మీకు అది కావాలి. బట్ అక్కడ సిట్యుయేషన్ కానీ మీరు కన్సిడర్ చేస్తే ఏం జరుగుతుందని మీరు ఆలోచించినప్పుడు మీరు అలా రష్ అవ్వరు కదా! సో ఈ కార్డ్ కూడా రష్ అవ్వకుండా యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం ఎవరైతే ఫాలో అవుతారో థింగ్స్ బెటర్ అవుతాయి అని ఒక ఇండికేషన్ కోసమే నేనైతే పెట్టానండి. సో అసలు ఇంకా చూద్దాం. అంటే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ లైఫ్ లో అసలు డివైన్ టైమింగ్ రాకపోవడానికి రీజన్ అనేది మీ ఈగో టైమింగ్ వలన అసలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీరు చాలా తెలివైన వ్యక్తి అండి. అంటే అందరూ తెలివైన వాళ్ళే. బట్ నార్మల్‌గా మీ తెలివితేటలనేవి కంప్లీట్‌గా డిఫరెంట్. అంటే మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? అంటే థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫుల్ క్లారిటీ అన్నమాట. అంటే ఏది కూడా అంత బ్లైండ్‌గా ట్రస్ట్ చేసేసి కేర్‌లెస్‌గా డెసిషన్స్ తీసుకొని యాక్ట్ చేసే టైప్ కాదు. ప్రతిదీ కూడా కేర్‌ఫుల్‌గా కన్సిడర్ చేస్తారు. మీ వల్ల అవుతుందంటేనే స్టాండ్ తీసుకుంటారు. అసలు మీకది వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తారు. రకరకాలండి. చాలా తెలివితేటలున్నాయి. మోస్ట్‌లీ మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే మీరేంటంటే ఎక్కువ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తూ ఉండొచ్చు. అంటే మీకు ఒక అమ్మాయికి ఎలాంటి తెలివితేటలుంటే అంటే థింగ్స్‌ని బెటర్ చేయగలరో అలాంటి తెలివితేటలు మీకున్నాయండి. అంటే ఇప్పుడు మీ హౌస్‌లోని ఇప్పుడు చూడండి ఎవరైనా ఎల్డర్స్ ఉంటారు కదా! లేడీస్ పర్టిక్యులర్‌గా మదర్ ఫిగర్ కానీ, గ్రాండ్ మదర్ ఫిగర్ కానీ, మొత్తానికి అలాంటి వాళ్ళెవరైనా. సో, వాళ్ళు చూడండి హౌస్‌ని బాగా మేనేజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి కొన్ని తెలివితేటల వల్ల అది కరెక్ట్‌గా వర్కౌట్ చేయగలుగుతుంటారు. మీకు అలాంటి తెలివితేటలే ఉన్నాయండి. చెప్పాను కదా! జెండర్‌తో ఇక్కడ సంబంధం లేదు. జస్ట్ ఫెమినైన్ ఎనర్జీని ఇండికేట్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్‌లా చెప్పాను. సో, అందుకే మీకేంటంటే మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? మీరు ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనేది క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తూనే ఉంటారు. సో, ఇలా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు కానీ, మీరేంటంటే క్లియర్‌గా ఉన్నారు కాబట్టి, మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి మీరు వర్కౌట్ చేద్దామని ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతుంటే, ఇది నాకెందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని ఒక డెస్పరేషన్‌లో ఉన్నారండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో అంటే ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో మాత్రం డివైన్ టైమ్ రాకపోవడానికి రీజన్ అయితే మీ ఇగోనేనండి. అంటే ఇగో అనే వర్డ్ పెద్దదిగా మీకు అనిపించొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంత కరెక్ట్‌గా నేను ప్లాన్ చేశాను. ఇంత కరెక్ట్‌గా ప్రతిదీ కూడా స్టెప్స్ ముందుకు వేస్తున్నాను. లేకపోతే కేర్‌ఫుల్‌గా థింక్ చేస్తున్నాను. అయినా సరే నా లైఫ్‌లో డివైన్ టైమింగ్ రాకపోవడం ఏంటి? డివైన్ టైమింగ్ అంటే ఏం లేదండి. డివైన్ టైమింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తే మేబీ మీకు కరెక్ట్‌గా అర్థం అవ్వకపోవచ్చు.
బట్ థింగ్స్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, నేను అనుకున్నట్టుగా ఎందుకు ఏది జరగట్లేదు, అన్ని రివర్స్ లో జరగడం ఎందుకు, అన్ని పెండింగ్ లో ఎందుకు ఉండిపోతున్నాయి, అసలు పరిస్థితి ఏంటి అని మీరు ఎలా ఆలోచిస్తున్నారు. అలా అని చెప్పి మీలో ఆ డెస్పరేషన్ ఉందండి, మీకేంటంటే ఆ ఇగో ఉంది, ఎందుకు అవ్వట్లేదు, నేను ఇంత కరెక్ట్ గా చేస్తున్నాను నాకే అవ్వకపోవడం ఏంటి, ఇంకెవరికైనా సరే అంటే అవుతుంది కదా, వేరే వాళ్ళ లైఫ్లు మంచిగానే ఉన్నాయి కదా, నా లైఫే ఎందుకు ఇలాగుంది, అంటే వాళ్ళు చేసింది ఏంటి నేను చెయ్యంది ఏంటి, లేకపోతే వాళ్ళు ఎక్కడ కరెక్ట్ గా ఉన్నారు నేను ఎక్కడ కరెక్ట్ గా లేను, కైండ్ ఆఫ్ అంటే అలాంటి థాట్స్ మీలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నాయి. నాకైతే మీ కార్డ్స్ లో అదే ఎనర్జీ కనిపిస్తుంది. దానివల్ల మీరు ఏంటంటేనండి, అంటే ఒరిజినల్ గా మీరు చాలా గుడ్ పర్సన్ అండి, కైండ్ హార్టెడ్ పర్సన్. అండ్ మీకు తెలుసు మీ నీడ్స్ ఏంటి, మీకు ఏం కావాలి, అక్కడి వరకే మీరు ఉంటారు కూడా, ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి థింగ్స్ కాంప్లికేట్ చేసుకునే టైప్ కాదు. కానీ మీలో ఈ ఈగో ఉంది చూసారా, థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇన్ టైంలో ఇది వర్కౌట్ అవ్వాలి కదా, నా పరిస్థితి ఏంటి, ఈ ఆలోచన మీలో ఏదైతే ఉందో, ఈ ఆలోచన వల్ల మీరు ఏంటంటే ఒక నెగిటివ్ పాత్ ని చూస్ చేసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ కంపేర్ చేసుకుంటున్నారు వేరే వ్యక్తులతో, ఆర్ వేరే వాళ్ళ లైఫ్ తో, ఆర్ వేరే వాళ్ళ సిచ్యువేషన్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకంటే మీరు ఎందులో తక్కువ, మరి వాళ్ళ లైఫ్ లో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి, మీ లైఫ్ లో ఎందుకు అలా జరగట్లేదు అని చెప్పి మీరు ఏంటంటే నెగిటివ్ గా థింక్ చేస్తున్నారండి. ఈ నెగిటివ్ థాట్స్ నుంచి మీరు సరైన దారిలో వెళ్తున్నప్పటికీ కూడా మీరే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. యాక్చువల్ గా మీ లైఫ్ లో ఇప్పటికే డివైన్ టైమింగ్ అనేది వచ్చి ఉండాలి, ఎందుకంటే మీరు ప్రతిదీ కరెక్ట్ గా చేస్తున్నప్పుడు ఎందుకు అది రాకుండా ఉంటది, ఎందుకు లేట్ అవుతుంది. బట్ దేనికైనా సరే నేను చెప్పాను కదా, యూనివర్స్ ఒక టైంని డిసైడ్ చేస్తుందండి, అది వాళ్ళు డిజర్వ్ చేస్తారు, అండ్ వాళ్ళ కర్మ ప్రకారం ఆ టైంలో అది జరగాల్సి ఉంది అనుకోని అంటే ఉంటుంది, ఆ టైంలోనే ఏదైనా జరుగుతుంది. బట్ ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒకటి ఏదో చేశారండి ప్రయత్నం, సపోజ్ ఒక ఎగ్జామ్ రాశారు, సో అది వర్కౌట్ అయితే గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ లో మీకు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ట్రై చేస్తున్నప్పుడు ఎగ్జామ్ విడిచిపెట్టియండి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక 3 years లో మీకు గవర్నమెంట్ జాబ్ రావాల్సి ఉందండి, అంటే మీరు ట్రై చేసిన టైం నుంచి. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక 1 year ట్రై చేశారు, 1 yearలో రాలేదు. సో రానప్పుడు కరెక్ట్ గానే ట్రై చేశారండి, అసలు 100% అంతా కరెక్ట్ గా చేశారు, 2 yearsలో రాలేదండి. 2 yearsలో రాకపోతే ఇంక మీకు రాదు అనుకుని మీకు మీరే డిసైడ్ అయిపోయి నేను ఇక్కడ ఏం చేయాలి, నాకు ఎలా చేస్తే బాగుంటుంది అనుకొని, అంటే ఇంకా మీరేంటంటే డెస్పరేట్ అయిపోయి ఆ డెస్పరేషన్ లోని మీరు ఏంటంటే మీరు వెళ్ళి ఏ ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అయిపోవడమో లేకపోతే బిజినెస్ చేసుకోవడమో చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ ఇంకెందుకు వస్తుంది, లేదంటే మీరు ఏంటంటే ప్రైవేట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేసుకోవడం స్టార్ట్ చేసేసారు, బిజినెస్ కోసం స్టార్ట్ చేసేసారు, ఇది విడిచిపెట్టేశారు. సో ఇంకేం జాబ్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, పర్టికులర్గా మీ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు, మీరు వెళ్తున్న దారి సరైంది అని మీకు తెలిసినప్పుడు, మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ, మీరు ఏంటంటే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ, లేకపోతే మీ లైఫ్లో అంటే ఎందుకు అలాంటివి జరగట్లేదు అనుకొని మీరు ఏంటంటే ఒక నెగిటివ్ వేలో థింక్ చేస్తూ డిస్ట్రాక్ట్ అయిపోయి మీరు ఏంటంటే ఒక రాంగ్ పాత్ని చూస్ చేసుకుంటే యూనివర్స్ దానికి రెస్పాన్సిబుల్ కాదు కదా. టైమింగ్ అనేది ఉంటదండి, మనిషికి ఏంటంటే ఆ పేషెన్స్ ఉండాలి, యూనివర్స్కి ఏంటంటే అన్కండిషనల్ గా సరెండర్ అవ్వాలి, అలాంటప్పుడు వర్కౌట్ అవుతుంది. బట్ మీరు ఇప్పుడు చూసారా, మీలో ఉన్న నెగిటివ్ ట్రైట్ వల్లే మీరు ఏంటంటే డివైన్ టైమింగ్ అనేది మీ లైఫ్ లో చూడలేకపోతున్నారు, ఇది ఫ్యాక్ట్ అండి. డెఫినెట్ గా నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అండ్ మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు, మీ లైఫ్ బెటర్ అవుతుందా లేదా అనేది మీకే డౌట్ గా ఉంది. కాకపోతే నేను ఇక్కడ క్లియర్ గా చెప్పగలనండి, ఇఫ్ మీరు కానీ ఇలా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మీ ఈగో వల్ల ఇప్పుడే జరిగిపోవాలి, లేకపోతే నాకు ఇలా జరగట్లేదు ఏంటి, అంటే నాకు అలానే జరగాలి, లేకపోతే నేను ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, నాకేంటి బాధ, లేకపోతే మిగతా వాళ్ళందరి జీవితాలు సెట్ అయిపోతున్నాయి కదా, సో వాళ్ళని సపోర్ట్ అడుగుదామా, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా, రకరకాల ఆలోచనలు చేస్తున్నట్టు ఉన్నారు. ఈ ఆలోచనలు ఏవి చేయొద్దండి, మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. మీ ఈగో వల్ల మాత్రమే యూనివర్స్ మిమ్మల్ని కావాలని పరీక్షిస్తుందండి, కావాలని మిమ్మల్ని ట్రబుల్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు దీనికి విత్ స్టాండ్ అవ్వలేకపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే అది కొంత లేట్ గా జరగాల్సి ఉందండి. సో లేట్ గా జరగాల్సి ఉన్నప్పుడు మీరు ఏంటంటే ఈ టైంలోనే నాకు జరిగిపోవాలి, ఇలానే జరిగిపోవాలి అని మీరు ఆలోచిస్తూ ఆ ప్రాసెస్ లోని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, ఆ ప్రాసెస్ లోని మీరు డిస్ట్రాక్ట్ అవ్వడం, మీరు వెళ్తున్న దారి కూడా మర్చిపోవడం, లేకపోతే మీరు అసలు ఎంత కష్టపడ్డారో ఎలా ప్లాన్ చేశారో మర్చిపోవడం, ఇదంతా కరెక్ట్ కాదండి. అంటే మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు.
మిమ్మల్ని మీరు ఇలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే, ఇది మీరు డిజర్వ్ చేసినప్పటికీ మీ లైఫ్‌లో డివైన్ టైమింగ్ అనేది రావాల్సి ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే అది ఎక్స్‌పీరియన్స్ చేయలేరండి. అంటే క్లియర్‌గా చెప్తున్నాను, మీ లైఫ్‌లో థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. మీ లైఫ్‌లో అబండెన్స్ క్రియేట్ అవుతుంది. రిలేషన్‌షిప్స్ యాస్పెక్ట్‌లో కూడా ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే మోస్ట్‌లీ వర్కౌట్ అవుతదండి. రీయూనియన్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఎలా చెప్పాలంటే థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలి, లైఫ్ బెటర్ అవ్వాలి అనుకుంటే నాకు ఇప్పుడే జరగాలి, నాకు ఇలానే జరగాలి, ఈ వ్యక్తి నాకు ఇలానే కోఆపరేట్ చేయాలి, లేకపోతే ఆ వ్యక్తి లైఫ్ మంచిగా ఉంది, నా లైఫ్ మంచిగా లేదు, లేకపోతే ఆ వ్యక్తి అన్ని రకాలుగా కూడా వాళ్ళ లైఫ్ బెటర్ చేసుకుంటున్నారు, నేను ఏం చేసినా నా లైఫ్ బెటర్ అవ్వట్లేదు, ఇలాంటి కంపారిజన్స్ అంతా కూడా విడిచిపెట్టేసి ఇలాంటి నెగిటివ్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఆపేసి మీ ప్రయారిటీస్ ఏంటి, ఈ టైంలో మీరు ఏం చేయాలి, ఈ టైంలో మీ లైఫ్లో మీరు ఇంకా ఏం ప్లాన్ చేయాలి, ఈవెన్ ఇది వర్కౌట్ అయినా అవ్వకపోయినా మీ ఎండ్ నుంచి మీరు ట్రై చేయాలి కాబట్టి సో మీరు ఇంకా ఏం మిస్ అవుతున్నారు, సో ఎలా వర్కౌట్ చేయాలి అనుకుని మీరు ఆలోచించి దాని మీద మీరు ఫోకస్ చేసి ముందుకు వెళ్తుంటే మీ లైఫ్లో మోస్ట్లీ ఒక 1 year ఆర్ 6 months లో మాత్రం కంప్లీట్ చేంజెస్ వస్తాయండి. డివైన్ టైమింగ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు చేస్తుందంతా కరెక్ట్ గానే ఉంది, మీ ఆలోచనలు కరెక్ట్ గానే ఉన్నాయి, కాకపోతే ఇగో కదా, ఇగో వల్లనే ఇదంతా జరుగుతుంది. సో నేను అందుకే ఆ వర్డ్ ని యూజ్ చేశానండి. యూనివర్స్ ఏంటంటే డెఫినెట్ గా మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు బిగ్ థింగ్స్ ఇస్తుంది. అందులో అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళ లైఫ్ కంటే కూడా మీ లైఫ్ చాలా బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. బట్ మీలో ఉన్న ఈ నెగిటివిటీ అంతా కూడా క్లియర్ అయిన రోజు మీ లైఫ్ లోని మీరు ప్రోగ్రెస్ ని చూస్తారండి. లేదు ఇలానే ఉంటారంటే మరి మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఇలా ఉన్నంతకాలం సిచ్యువేషన్స్ అనేవి ఇంకా ఇంకా ఛాలెంజింగ్ గానే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ డివైన్ టైం అనేది రావడం లేట్ అవుతుందండి. ఇది క్లియర్ కట్ గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, క్లియర్ గా అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి అనేది. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది. ఎక్కువ చెప్పడానికి ఏం లేదండి, క్లియర్ గా చెప్తున్నాను. మీరైతే సరైన దారిలోనే వెళ్తున్నారు. మీరు వెళ్తున్న దారిని మాత్రం మీరు ట్రస్ట్ చేయండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలండి. సింపుల్ గా చెప్పాలంటే వ్యక్తుల్ని డీల్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలు కానీ అట్లీస్ట్ మీ మనసులో మీరు అనుకుంటుంటారు కదండి కొన్ని, అక్కడ కూడా నెగిటివిటీ వద్దండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళ సోల్ తో కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. సో అది వాళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పొచ్చు. అలానే మీరు కూడా అదే చేస్తున్నారు. మీ లైఫ్ లోనైతే డివైన్ టైం అనేది స్టార్ట్ అవుతుందండి. మోస్ట్లీ ఒక 1 year పట్టొచ్చు. టైం పీరియడ్ అనేది కొంచెం లాంగ్ లో కనిపిస్తుంది. బట్ డెఫినెట్ గా వర్తీ అండి. మీరు డిజర్వ్ చేసేవన్నీ కూడా మీకు దొరుకుతాయి అని చెప్పొచ్చు. ఈ ఫేజ్ లో మీరు అంటే ఏ సిచ్యువేషన్స్ లోనైతే కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారో చేసిన తర్వాత కూడా అవుట్కమ్ అనేది రాదు చూడండి. పెండింగ్ లో ఉండిపోవడమో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా కొంత రాంగ్ గా జరగడం అవుతుంది కదా. మీరు ఏమీ చేయొద్దు, మీరు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవద్దు. మీరు అలా వెయిట్ చేస్తూ చూడండి. మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ తర్వాత మీకే అనిపిస్తుంది ఓకే, మనం ఏంటంటే పేషెన్స్ తోని వెయిట్ చేయలేదు ఇక్కడ. మేబీ పేషెన్స్ తో వెయిట్ చేస్తుంటే ఇది ఎప్పుడో వర్కౌట్ అయిపోయి ఉండేది. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే వర్కౌట్ అయిందిలే, ఫోన్లే అని మీరే అనుకుంటారు. ఎందుకంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయండి. మీ డెస్టినీ ప్రకారం మీ లైఫ్‌లో మీరు బిగ్ థింగ్స్ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ మీరు కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసిన థింగ్స్ అన్నీ కూడా అచీవ్ చేయడానికి ఉంది. సో, అలాంటి ఒక డెస్టినీని మీరు మీట్ అవ్వాలి అంటే ఈ ఫేజ్‌లో మీ ఇగోని పక్కన పెట్టి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు వెళ్తుంది సరైన దారే. బట్ రిజల్ట్ అనేది లేట్ అవుతుంది. లేకపోతే టైం పడుతుంది. ఓకే. ఏం కాదు. మా లైఫ్‌లోని మేము మిగతా థింగ్స్ మీద ఫోకస్ చేసి అవి కూడా బెటర్ చేసుకుంటాం ఈ ప్రాసెస్‌లో అనుకోని మీరు అలా స్టడీగా ఉండి, స్టేబుల్‌గా థింక్ చేస్తూ కరెక్ట్‌గా వెళ్తే మాత్రం మీ లైఫ్‌లో బెస్ట్ థింగ్స్ అనేవి స్లోగా జరుగుతాయండి. ఒకటైతే మాత్రం నిజం, 1 yearలో మీ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.